సినిమా స్టైల్లో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. తమ ఇంటి పక్కన కారు పార్క్ చేశాడని దాదాపు 30 మంది ఓ వ్యక్తిపైన అమానుషంగా దాడి చేసి కుటుంబ సభ్యులను చితకబాదిన ఘటన హైతనగర్ పోలీస్ స్టేషన్ పెద్దాంబర్పేట పరిధిలో చోటు చేసుకుంది. షేక్పేట ప్రాంతానికి చెందిన పి నవీన్ అనే వ్యక్తి పెద్దాంబర్పేటలోని సాయినగర్ కాలనీలో ఉంటున్న తన అమ్మమ్మ నివాసానికి మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ సీతారెడ్డి అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా వాహనాలను పార్క్ చేశాడు. అటువైపుకు వెళ్ళాలి, వెహికల్స్ తీయండి అని నవీన్ కోరగా, ఇది మా రోడ్డు, మా ఇష్టానుసారంగా ఉంటామంటూ దుర్భాషలాడారు. రోడ్డును ఎందుకు కబ్జా చేస్తున్నారని అడగ్గా సీతారెడ్డి, ఆయన కుమారుడు హరీష్ రెడ్డి, అలాగే అతని బామ్మర్ది అమరం అనిల్ రెడ్డి, జగన్ రెడ్డి, వినయ్ రెడ్డితో పాటు మరికొంతమంది దురుసుగా ప్రవర్తించారు. తమ ఇంటికి దగ్గరలో కారును పార్క్ ఎలా చేస్తావురా అంటూ నవీన్పై బూతు పురాణం అందుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి కానీ ఇలా అకారణంగా ఎందుకు దుర్భాషలాడుతున్నారని ప్రశ్నించిన నవీన్పై అక్కడ ఉన్న సీతారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులందరూ కలిసి ఒకేసారి 20 మంది నవీన్పై దాడి చేశారు. భయభ్రాంతులకు గురైన నవీన్ భార్య అమ్మమ్మను ఆశ్రయించింది. పోలీసుల కోసం నవీన్ వెళ్ళగా నవీన్ భార్య అమ్మమ్మ దగ్గర వేచి ఉన్న సమయంలో సీతారెడ్డి, హరీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, స్వప్న, వినయ్ రెడ్డి 20 మందితో వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి డోర్లు పగలగొట్టి ఇంట్లో ఉన్న నవీన్ భార్యను, అమ్మమ్మను, పిన్నిని బూతులు తిడుతూ దాడి చేశారు. పోలీసుల కోసం వెయిట్ చేయండి అని అడగ్గా ఇంట్లో ఉన్న నవీన్ భార్యను జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చి బురదలో పడేసి కొట్టి అక్కడి నుంచి జుట్టు పట్టుకొని గుంజుకొచ్చి సీతారెడ్డి ఇంటి ముందున్న గుంజకు కట్టేసి మరీ కొట్టారు. మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాగేసుకున్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా కొట్టి బూతులు తిడుతూ దాడి చేశారు. పెట్రోల్ పోసి తగలపెడతానని, చంపుతానని భయభ్రాంతులకు గురి చేశారు. ఇక అప్పటికే నవీన్ పోలీసులను తీసుకొచ్చినప్పటికీ, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు మాట వినకుండా, ఆడ మగని తేడా లేకుండా పోలీసుల ముందే సీతారెడ్డి కొడుకు హరీష్ రెడ్డి, వినయ్ రెడ్డి, బామర్దులు అమరం అనిల్ రెడ్డి, జగన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, భరత్ రెడ్డి, అశోక్ రెడ్డి, స్వప్న, రాధిక, పడమటి సుమతి, పడమటి భాస్కర్ రెడ్డి, యమజల పెంటారెడ్డితో పాటు మరికొందరు నవీన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. పోలీసులు చూస్తూ కూడా స్పందించలేకపోయారు. సీతారెడ్డి బ్యాచ్ మొత్తం నవీన్ను చచ్చేలా కొడుతుంటే గొడవ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించడంతో అప్పుడు వారంతా వెనక్కి తగ్గారు. ఇక నవీన్ తన భార్య ఫిరాద్తో దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోమని హైతనగర్ పోలీసులను కోరినప్పటికీ వారు కాలయాపన చేశారు. దాడి సమయంలో నవీన్ మెడలో గోల్డ్ చైన్, 8 తులాలు, కారులో ₹1,30,000 దొంగిలించారు. కారును ధ్వంసం చేయడంతో పాటు కారులో కుక్కపిల్ల కాళ్ళు ఎరగొట్టారు. అది ఎవరు దొంగిలించారనేది కూడా వీడియోలో కనిపించింది. కానీ పోలీసులు అసలు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. చివరికి నవీన్ ఎల్బీ నగర్ డీసీపీని ఆశ్రయించగా హైతనగర్ పోలీసులను పిలిపించి 15 మంది నిందితులను విచారించి కేసు నమోదు చేయమని ఆదేశించగా BNS యాక్ట్ కింద ఛార్జ్షీటు ఫైల్ చేశామన్నారు. ఇక పోలీసులు 126(2), 74, 79, 115(2), 352, 351, 324, రెడ్ విత్ 35 ఛార్జ్షీట్ నమోదు చేశారు. 15 మందిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. కానీ హైతనగర్ పోలీసులు దాడి చేసిన కొందరిపై కేసులు కూడా నమోదు చేయలేదు. 15 మందిలో 11 మందిపై మాత్రమే కేసులు నమోదు చేశారు.
ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నామన్నట్టుగా వ్యవహరించారు. కాగా ఈ కేసులో A1గా సీతారెడ్డి, A2గా హరీష్ రెడ్డి, A3గా అమరం స్వప్న, A4గా పడమటి సుమతి, A5గా అమరం అనిల్ రెడ్డి, A6గా అమరం జగన్ రెడ్డి, A7గా పడమటి భాస్కర్ రెడ్డి, A8గా యజమాల పెంటారెడ్డి, A9గా యజమాల కల్పనారెడ్డి, A10గా అమరం రాధిక, A11గా పడమటి వినయ్ రెడ్డిలు ఉన్నారు. మిగతా నలుగురు నరేందర్ రెడ్డి, భరత్ రెడ్డి, అశోక్ రెడ్డి, సాయి కిరణ్లపై కూడా కేసు నమోదు చేసి వారిని తగిన విధంగా శిక్షించాలని నవీన్ పోలీసులను కోరుతున్నారు.